హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. అయ్యో పాపం అనిపిస్తుంది నాకే. తనొక సెలబ్రిటీ. ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన డాన్సులు చేస్తారు. మంచిగా శారీస్ కట్టుకుంటారు. మంచి వీడియోస్ చేస్తారు. అటువంటి వ్యక్తికి ఒక మలయాళం సినిమాలో కూడా ఆఫర్ రావటం జరిగింది. కన్నడ సినిమాలో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఒక కేస్ పెట్టడం జరిగింది. గతంలో ఉన్నటువంటి రాధాకృష్ణ అనేటువంటి ఒక బాయ్ ఫ్రెండ్ నా పైన చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు పాపం. ఆ! ఎంత హారిబుల్‌గా ఉందంటే సిట్యుయేషన్. ఒక టాక్సిక్ రిలేషన్‌లో ఉన్న అన్న విషయం నాకిప్పుడే తెలిసింది. ఇంత టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడాలి ఇప్పుడు అర్జెంట్‌గా నేను. లేదంటే నా వీడియోలు, నా ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ ఉన్నాడు. నా పర్సనల్ వీడియోస్ అవి. నేను అతనితో ఉన్నప్పుడు దిగినవే కానీ పర్సనల్ వీడియోసు అంటూ ఒక నటి ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం జరిగింది. అరే! ఒక ఆడపిల్ల తన లక్ష్యాల కోసం పరిగెడుతూ, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ, రోజు ఇంతింతై, ఒటిడింతై ఇలా పెరుగుతూ ఉంటే, ఎవడో ఒకడు గతంలో తన గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రాన, తనతో ఉన్నంత మాత్రాన ఆ వీడియోస్ తీసుకొచ్చి ఇంటర్నెట్‌లో పెడతా అంటావా? సిగ్గు లేదా? అని అడగాలనుంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో అంత టాక్సిక్ రిలేషన్ అయినప్పుడు తనతో ఎలా రిలేషన్ కంటిన్యూ చేశారు ఇప్పటి వరకు? అంటే దానికి సమాధానం మేడం గారు చెప్పట్లేదంట. అంతేకాదు ఇప్పుడే ఎందుకు ఇలా జరిగిందంటే, సినిమా హీరోయిన్ కాకముందు ఇటువంటి అపార్థాలు లేవు కదా! ఇప్పుడు మరి హీరోయిన్ అయిన తర్వాత ఎందుకిలా అపార్థాలొస్తున్నాయి అంటే, దానికి కూడా సమాధానం సరిగ్గా దొరకట్లేదు. ఒకటే టాక్సిక్ రిలేషన్. టార్చర్ చేస్తాడు. మరి అంత టార్చర్ చేసేటప్పుడు ఇన్నాళ్ళు ఎలా కలిసున్నావని అడిగినా దానికి కూడా సమాధానం దొరకట్లేదు. అంటే గతంలో కూడా మనం చాలా కేసులు చూసాం. అంటే స్టెప్ ఎక్కే వరకేమో తోడు కావాలి. పైకెక్కిన తర్వాతేమో కాలుతో తన్నాలి. ఇటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందంటారా ఇక్కడ? బేసికల్‌గా మనం చూస్తూనే ఉన్న పాపం ఆడెవరో ఒక వ్యక్తి భయంకరంగా ఉన్న పొలాన్ని అమ్మేసి చదువంటే ఇష్టమంటూ భార్యని చదివిస్తే, ఆవిడ చదువుకున్న తర్వాత పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత నువ్వు నాకు పనికిరావని ఇంకొకడిని ఎవరినో చేసుకొని ఎళ్ళిందంట. అంటే చేయూతనిచ్చినటువంటి వాళ్ళనే తొక్కేస్తా ఉంటారన్నమాట. పాపం మగజాతి అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ మేడం గారి పేరు సుధా అనమాట. మీరు గనక చూసినట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు అప్పుడప్పుడు మేడం గారిని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మేడం గారు చాలా ఫేమస్, పాపులర్ కూడా. ఒకసారి చూడండి. సాంగ్ తీసేస్తాలెండి. ఓన్లీ వీడియో ఉంచుతా. చూడండి. పాపం ఈ మేడంకే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి కేస్ పెడతం జరిగింది. మేడం గారి వీడియోస్ అన్నీ ఎంత పద్ధతిగా, నీట్‌గా భలే ఉంటాయి. అసలా పాపం ఎవరైతే టార్చర్ చేస్తున్నాడో అతని దగ్గర వీడియోస్ ఎందుకున్నాయి, ఫోటోస్ ఎందుకున్నాయంటే గతంలో రిలేషన్ అని చెప్తూ ఉన్నారు. గతంలో రిలేషన్ ఇప్పుడెందుకు బ్రేక్ అవుతుందంటే ఆ సినిమాలు ఓకే అవ్వటం వల్ల అని నిజాలు మానేసి వాడు మూర్ఖుడు, వాడు శాడిస్టు, వాడు అది, వాడు ఇదని అబ్బాయిల పైనే ఎందుకు నిందలు మోపుతారో నాకు అర్థం కావట్లేదు. అంత శాడిస్ట్ అయినప్పుడు మరి వీళ్ళు ముందే ఎందుకు అక్కడి నుంచి బయటకు రారో అర్థం కాదు. ఫేమొచ్చి, డబ్బొచ్చి, ఓ పొజిషనొచ్చి సినిమాలు 4, 5 సైన్ కాగానే మరి ఎందుకు ఇలా వీళ్ళు మారిపోతారో కూడా నాకు అర్థం కాదు. ఒకవేళ ఈ అమ్మాయి చెప్పిందే నిజమనుకుందాం. వాడికెలా సిగ్గు లేదు వద్దనుకున్న దగ్గరికెళ్ళి మళ్ళీ వీడియోలు రిలీజ్ చేస్తా, ఫోటోలు రిలీజ్ చేస్తా. అన్నా గతంలో నీ గర్ల్ ఫ్రెండే రిలేషన్‌లో ఉన్నారని ఆ అమ్మాయే చెప్తుంది. అటువంటి వ్యక్తిని నువ్వు ఇప్పుడొచ్చి ఆ ఈడీఎల్ రిలీజ్ చేత్తా, ఆ ఫోటో బిల్ రిలీజ్ చేత్తా, అన్నీ రిలీజ్ చేత్తా, మర్యాదగా రా అని బెదిరిస్తే వస్తారేంటి? ఒక్కసారి ఆడవాళ్ళు నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చటం ఆ దేవుడి వల్ల గూడా కాదు బాస్. నువ్వేంటి చేసేది? కాబట్టి ఆలోచించు. వద్దనుకున్న దగ్గర మనకెందుకు తలకాయ నొప్పి? సరే నువ్వు వద్దనుకున్నావో, వద్దనుకుందో మీ ఇద్దరికే తెలుసు. ఎక్కడో అక్కడ వద్దని నెగెటివ్ అయితే వచ్చింది కదా! వదిలేస్తే పోలా. ప్రపంచం ఏమైనా గుడ్డిపోయిందా? హైదరాబాద్‌లో అమ్మాయిలకు కరువా? అడవిలో ఆకులకు కరువా? అని గతంలో ఎప్పుడో ఒక సామెత విన్నా. మరి మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? లేదంటే వేరే ఊర్లోనా? గుంటూరులో గుంటలకు కరువా? హైదరాబాద్‌లో ఇట్లా చాలా వస్తాయి. కానీ భయ్యా నో అన్న దాని వెంట పడతాం చేతకానోడితనం. దయచేసి వదిలేసేయి. అయ్య బాబోయ్! నేను సలహాలు ఇస్తున్నానేంటి? సీరియస్‌గా తీసుకుంటే తీసుకున్నావు గానీ,
భయ్యా కేసులు గీసులు మనకెందుకు గొడవ? అంతా ఆడవాళ్ళ వైపే భయ్యా. పోలీసులు కానీ, వ్యవస్థలు కానీ, కోర్టులు గాని ఆడవాళ్ళ వైపే. చివరికి మీడియా కూడా అందమైన ఆడవాళ్ళ వైపే ఉంటది. అండర్‌లైన్ థిస్. అందమైన ఆడవాళ్ళ వైపే ఉంటది. సో, నువ్వెవరో కూడా తెలీదు. అనవసరంగా కోరి కష్టాలు తెచ్చుకోకుండా తెలివిగా బిహేవ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.